వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కడియం కావ్య తీవ్రంగా పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ పట్ల ఒకంత అసంతృప్తితో ఉన్న ఆరూరి రమేష్ బీజేపీలో చేరికకు సిద్ధమవడం, అధినేత బుజ్జగించిన ఆయన పోటీకి సముఖత వ్యక్తం చేయకపోవడంతో పార్టీ అధిష్టానం కడియం కావ్య వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఇక సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి, వినయరాణి దంపతుల కుమార్తె అయిన కడియం కావ్య 1983 ఏప్రిల్ 10న జన్మించారు. ఎంబీబీఎస్ చదివిన ఆమె ఎండీ నజీరుల్లా షేక్ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు కాగా కావ్య ఫాతిమా రిలీఫ్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆమె ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. రాజకీయ అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి సుధాకర్ ఫోన్లైన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులను చూస్తే వరంగల్ పార్లమెంట్ కి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా తేల్చడానికి చాలా ఉత్కంఠగా నెలకొంది. నిన్న చూస్తే నిన్న జరిగిన హైడ్రామాలో ఆరూర్ రమేష్ బీజేపీలో చేరుతారని చెప్పేసి అనుకున్న సందర్భంలో కూడా ఒకనొక టైంలో ఆరూర్ రమేష్ కి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి చెప్పడంతో పాటు ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి వెళ్ళి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, ఎటు పోవట్లేదు, టికెట్ నాకే అని చెప్పి నేనే పోటీ చేస్తున్నాను సందర్భంలో కూడా ప్రకటించిన అంశం కూడా ఉంది. దానిపైన ఎంతో ఉత్కంఠగా నెలకొనడంతో పాటు నిన్న కూడా అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా అప్పటికి ఫస్ట్ టైం అని చెప్పి ఆరూర్ రమేష్ నేను పోటీ చేయను, నేను బరిలో ఉన్నాను అని చెప్పి చెప్పడంతో పాటు గత కొద్ది రోజుల నుంచి ఇదే టికెట్ గురించి ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ కావాలని చెప్పేసి కడియం శ్రీహరి కూడా ఎంతగానో ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఇటు శాసనసభ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే అప్పుడు కూడా ఆరూర్ కడియం శ్రీహరి అతని కూతురుకు టికెట్ కావాలని చెప్పేసి కూడా విశ్వ ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కాకపోతే చివరికి కడియం కావ్య కాకుండా కడియం శ్రీహరికి స్టేషన్ టికెట్ ఇవ్వడంతో పాటు మళ్ళీ స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన కడియం శ్రీహరి ఇప్పుడు అతని కూతురు వారసత్వంగా ఎప్పుడో గత కొద్ది రోజుల నుంచి కొద్ది సంవత్సరాల నుంచి అతని వారసత్వం అతని బిడ్డకు అప్పచెప్పాలని చెప్పేసి కడియం శ్రీహరి ఎంతోగానో చూసినా కూడా టైం వేస్ట్ చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ పని ఇప్పుడు కడియం కావ్య టికెట్ రావడంతో పాటు కొంతవరకు ఈ యొక్క వరంగల్ పార్లమెంట్ లో కూడా మొత్తం గొడవలని సద్దిమనం అయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న మాజీ ప్రస్తుతం ఉన్న ఎంపీ పసునూరి దయాకర్ ఉన్నాడు. పసునూరి దయాకర్ కూడా మంచి స్థానం కల్పిస్తాం, పార్టీలో నీకు మంచి గుర్తింపు ఉండే దాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే పసునూరి దయాకర్ కూడా గతంలో చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం శిల్పకర్త ఇతనే పసునూరి దయాకర్. అతనికి టికెట్ ఇవ్వడం ద్వారా 2 సార్లు 2016లో కూడా అతనికి టికెట్ ఇవ్వడంతో పాటు ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. తర్వాత 2018లో కూడా టికెట్ ఇవ్వడంతోనే 2 సార్లు 2 దాపాలు గెలుపొందినా కూడా మరి 3వ దాపా అతనికి టికెట్ ఇవ్వకుండా నిరాకరించి కడియం కావ్యకి ఇవ్వడంతో పాటు కొంతమంది, ఎందుకంటే అతని పైన అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు కడియం కావ్యకి ఇవ్వడంతో పాటు, ఎందుకంటే కొద్దిగా ధనబలం, ఆర్థిక బలం, ప్రతిష్టలు మంచి ఉండడంతో పాటు ఇతనికి ఇచ్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.